తెలుగు కథా మాలికకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం కర్ణుడు అనే కథ విందాం. కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుని కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు. అంతే. కన్యగా ఉన్న కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రం సంతాన సాఫల్య మంత్రం. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు. అంటే ఆమెతో సంభోగం చేసి గర్భం చేసి వెళ్ళటం కాదు, వారి అంశతో ఒక పాపను సృష్టించి ఇచ్చి వెళ్ళడం తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఇక విషయంలోకి వెళ్తే, పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైనటువంటి 1000 కవచాలు వరంగా పొందాడు. అప్పటి నుంచి వాడికి సహస్ర కవచుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలను నానాహింసలకు గురి చేసి ఆనందిస్తూ ఉండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి మహావిష్ణువును శరణు కోరగా, భయపడకండి, నేను నరనారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరికి వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయాడు. నరరూపం నరునిగాను, సింహరూపం నారాయణునిగాను ధర్ముని కుమారులుగా జన్మించారు. వారే నరనారాయణులు. వారిరువురు పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురు ఆయుధదారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకము లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ నరనారాయణులను చూసి వారి పక్కన ఆయుధాలుండుట గమనించి, తాపస్సులైన వీరికి ఆయుధాలతో పని ఏమి, వీరెవరో కపట తాపస్సులై ఉండొచ్చు అని భావించి వారికి తపోభంగం కావించి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించలేకపోవటం చూసి ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై, ప్రహ్లాద, నరనారాయణులు నా అంశతో జన్మించిన వారు, వారిని నువ్వు గెలవలేవు అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఈ నరనారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి వారికి తపోభంగం చేసి రమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరికి పిలిచి, మీ అందాలు మమ్మల్ని ఆకర్షించలేవు, ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయటం లేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియచెప్పండి అని తన తొడ మీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఒక అసాధారణ అద్భుత సౌందర్య రాశి జన్మించింది. తన ఊరువుల అంటే తొడల నుంచి పుట్టిన ఆ సుందరికి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఆ అప్సరసలకిస్తూ, ఈమెను మా బహుమతిగా మహేంద్రునికివ్వండి అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకొన్నాడు. ఇక నరనారాయణుల తపస్సు కొనసాగుతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైనటువంటి సహస్ర కవచుడు వారి దగ్గరకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో, రాక్షసేశ్వర, నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది, కానీ మేమిద్దరము కలిసి నీ ఒక్కనితో యుద్ధం చేయటం ధర్మం కాదు కనుక మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకి ఎలాంటి అంతరాయము కలగకూడదు. ఇందుకు నువ్వు సమ్మతమైతే నీకు యుద్ధం చేస్తాను అన్నాడు. సహస్ర కవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు, నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా 1000 సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్ర కవచుని 1000 కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికే అలసిపోయిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్ర కవచునితో యుద్ధానికి దిగాడు. మరొక 1000 సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్ర కవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులు ఇరువురు కలిసి ఆ సహస్ర కవచుని 999 కవచాలు భేదించారు. ఇక సహస్ర కవచునికి ఉన్నది ఒకే ఒక కవచం. ఇది గమనించిన సహస్ర కవచునికి భయం పుట్టి
యుద్ధరంగం వదిలి పరుగు పరుగున సూర్యుని దగ్గరికి వెళ్ళి అభయం ఇమ్మని వేడుకొన్నాడు. అప్పుడు సూర్యుడు, కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను, నరనారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తానన్నాడు. సహస్ర కవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్ర కవచుండే పసిబిడ్డగా మార్చి కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నరనారాయణులు ఇరువురు కూడా కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు. ఇదండి మరి కర్ణుని వృత్తాంతం. థ్యాంక్ యూ.